హాయ్ అండి. ఈరోజు ఒట్టి చేపల పులుసు చేస్తున్నానండి. మేమైతే పచ్చిగా ఉన్నప్పుడే చేపలను మొత్తం క్లీన్ చేసామండి. క్లీన్ చేసి ఒక 2-3 డేస్ వరకు ఎండలో ఎండబెట్టామండి. చాలా మంచి ఎండినాయండి. ఎండిన తర్వాత ఇవి ఒక ప్యాన్లో పెట్టుకొని కొంచెం స్మెల్ పోయేలాగా వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కానీ 2 సార్లు కానీ కడుక్కోవాలండి. ఒక నిమ్మకాయ పిండి మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి వాటర్ పోసి కడుక్కోవాలి. ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసి డీప్ ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి. కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు మగ్గనియాలండి. మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేపలను అందులో వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ ముందుగా వేస్తే మంచిగా మగ్గుతుంది అన్నమాట. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కానీ 6 మినిట్స్ కానీ ఉండనివ్వాలి. తర్వాత సరిపడా కారం వేయాలండి. కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేనైతే కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. నానబెట్టిన తర్వాత మనకి ఎంత సరిపోతుందో అంత చింతపండు రసం వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి. ఒక స్పూన్ మెంతి పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక స్పూన్ మసాలా వేసుకొని కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే కంప్లీట్ అవుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.